అనుదిన బైబిల్ ఆదికాండము 46వ అధ్యాయం. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అన్నెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు, నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతన్ని ఎక్కించి తీసుకొని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును, తమ పిల్లలను, తమ భార్యలను ఎక్కించిరి. వారు అనగా యాకోబును, అతని యావత్తు సంతానమును, తమ పశువులను, తాము కానానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకొని ఐగుప్తునకు వచ్చిరి. అతడు తన కుమారులను, తన కుమారుల కుమారులను, తన కుమార్తెలను, తన కుమారుల కుమార్తెలను, తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకొని వచ్చెను. యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. రూబేను కుమారులైన హానోకు, పల్లు, హెస్రోను, కర్మీ. సిమ్యోను కుమారులైన యెమూయేలు, యామీను, ఓహదు, యాకేను, సోహరు. కనానీయురాలి కుమారుడైన షావూలు. లేవి కుమారులైన గెర్షోను, కహాతు, మెరారి. యూదా కుమారులైన ఏరు, ఓనాను, షేలా, పెరెషు, జెరాహు. ఆ ఏరును ఓనానును కానాను దేశంలో చనిపోయారు. పెరెసు కుమారులైన హెస్రోను, హామూలు. ఇస్సాకారు కుమారులైన తోలా, పువ్వా, యోబు, సిమ్రోను. జెబులోను కుమారులైన సెరెదు, ఏలోను, యహాలేలు. వీరు లేయా కుమారులు. ఆమె పద్దనరాములో యాకోబునకు వారిని, అతని కుమార్తె అయిన దీనాను కనెను. అతని కుమారులను, అతని కుమార్తెలను అందరూ 33. గాదు కుమారులైన సిఫ్యోను, హగ్గీ, షూని, ఎస్పోను, ఏరి, అరోది, అరేలి. ఆషేరు కుమారులైన ఇప్నా, ఎస్వా, ఇస్వి, బెరాయ. వారు సహోదరి అయిన సెరాహు. అబేరియా కుమారులైన హేబేరు, మల్కీయేలు. లాబాను తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె ఈ 16 మందిని యాకోబునకు కనెను. యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు, బెన్యామీను. యోసేపునకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడగు పోతీఫెరా కుమార్తె అయిన అసెనాతు అతనికి కనెను. బెన్యామీను కుమారులైన బెల, బేకెరు, అస్బేలు, గేరా, నయమాను, యెహీ, రోషు, ముప్పీము, హుప్పీము, ఆర్దు. యాకోబునకు రాహేలు కనిన కుమారులకు వీరందరూ 14. దాను కుమారుడైన హూషీము. నప్తాలి కుమారులైన యహాసేలు, గూని, ఏసేరు, షెల్లేము. లాబాను తన కుమార్తె అయిన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరూ 7. యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులు 2. ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబ వారందరూ 70 మంది. అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపు నద్దకు తనకు ముందుగా యోదాను పంపెను. వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొంటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను. అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవింకా బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూచితిని కనుక నేనికను చనిపోవదనని చెప్పెను. యోసేపు తన సహోదరులను, తన తండ్రి కుటుంబపు వారిని చూచి, నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి కానాను దేశములో ఉండిన నా సహోదరులను, నా తండ్రి కుటుంబపు వారును నా యొద్దకు వచ్చిరి. ఆ మనుషులు పశువుల గలవారు, వారు గొర్రెల కాపరులు. వారు తమ గొర్రెలను, పశువులను, తమకు కలిగినదంతయు తీసుకుని వచ్చిరని అతనితో చెప్పెదను.
గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు కనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన యెడల మీరు గోషేను దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనము నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గలవారమై ఉన్నామని ఉత్తరమీయుడని చెప్పెను.